2023 అయిపోయింది. కొత్త క్యాలెండర్ మొదలైంది. ఇప్పుడు ఆలోచనలన్నీ న్యూ ఇయర్ పైనే ఉండాలి. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? టాలీవుడ్ జాతకం మారబోతుందా? 2023 బాలీవుడ్ మళ్ళీ అప్పర్ హ్యాండ్ సాధించింది. మరి కోల్పోయిన ఆ నంబర్ 1 స్థానం 2024లో తెలుగు ఇండస్ట్రీ సొంతం చేసుకుంటుందా? కొత్త ఏడాదిపై కవర్ స్టోరీ ఈ రోజు ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. 2023లో అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు రాలేదు. దాంతో వాళ్ల చూపు 2024 పైనే ఉంది. సంక్రాంతికే గుంటూరు కారంతో మహేష్ వచ్చేస్తున్నారు. అలాగే 2023 మిస్ అయిన నాగార్జున, వెంకటేష్ కూడా పండక్కే నా సామిరంగా సైంధవ్తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు. ఇక 2024లోనూ ప్రభాస్ హవానే ఎక్కువగా కనిపించబోతోంది. నాగశ్విన్ ప్రాజెక్టు కేతో పాటు మారుతి సినిమా సలార్ 2 సైతం 2024లోనే వచ్చే ఛాన్స్ ఉంది. కనీసం అందులో 2 అయినా ఈ ఏడాది రానున్నాయి. ఇక ఏప్రిల్ 5న జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదటి భాగంతో దండయాత్రకొస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2, సెప్టెంబర్లో గేమ్ చేంజర్ రానున్నాయి. వీటి రాకలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇవి మాత్రమే కాదు, 2024లో పవన్ కళ్యాణ్ నుంచి కూడా 2 సినిమాలొచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఎన్నికల తర్వాత ఈయన ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదల కానున్నాయి. ఇందులో ఓజీ షూటింగ్ చివరి దశకు రాగా ఉస్తాద్ 30% పూర్తయింది. ఇక బాలయ్య, బాబీ సినిమా కూడా 2024లోనే రాబోతోంది. చిరంజీవి వశిష్ఠ సినిమా 2025లో రానుంది. కానీ 2024లో అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. ఇక ప్రభాస్ ప్రాజెక్టుకే పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. ఓజీతో పవన్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తున్నారు. 2 భాగాలుగా సుజీత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ గాని అంచనాలందుకుంటే 2024లో టాలీవుడ్ జెండా బాలీవుడ్లో మళ్లీ ఎగరడం ఖాయం.